టు షేక్ వ్లాగ్స్. అగైన్ ఇవాళ మనం ఎక్కడికి వచ్చామంటే స్ట్రీట్ ఫుడ్ తినడానికి వచ్చాం. ఇది ఎక్కడ ఉందంటే ఆపోజిట్ టు ది సెక్రటేరియట్. అది మీకు చూపిస్తాను ఇప్పుడు. డైరెక్ట్ మన సెక్రటేరియట్ ఉంది కదా, తెలంగాణ సెక్రటేరియట్, దాని ఆపోజిట్లో ఉంటుంది ఇంత స్ట్రీట్ ఫుడ్ అంతా. సో బేసికలీ ఇక్కడ చాలా దొరుకుతాయి స్ట్రీట్ ఫుడ్ మీకు. నేనైతే దీనికి ఇప్పుడు రెగ్యులర్గా వస్తాను. ద పకోడీ హబ్ అని చెప్పేసి ఇక్కడ 150 grams చికెన్ పకోడీ వచ్చేసి మీకు హీ విల్ చార్జ్ లైక్ 130 rupees. ఇక్కడ అప్సరా బాదం పాలు మచిలీపట్నం వాటి ఇది కూడా బాగుంటుంది. అండ్ వన్ మోర్ థింగ్ వేర్ ఐ యూస్ టు లైక్ మోర్ వచ్చేసి ఇక్కడ కునాఫా. సో కునాఫా కూడా చాలా ఎక్కువ ఫేమస్ ఇక్కడ. సో మన రెస్టారెంట్లో దొరికే కునాఫా కన్నా ఇక్కడ చాలా బెటర్ కునాఫా దొరికే అవకాశం బాగుంటుంది. సో ఇక్కడ వీళ్ళు చార్జ్ చేసేది 169. చాక్లెట్ కునాఫా, డిజర్ట్ కేక్ కాదు, డిజర్ట్గా కునాఫా. సో కునాఫా కూడా చాలా మంచిగా ఉంటుంది వీళ్ళ దగ్గర. సో మస్ట్ ట్రై అని చెప్తాను. వీళ్ళు లైవ్లో తయారు చేస్తారు కునాఫా అనేది. సో హాయ్ బ్రో, వీళ్ళ దగ్గర చాలా బాగుంటుంది కునాఫా. మస్ట్ ట్రై అని చెప్పేసి నేను ఎక్కువ నా ఫేవరెట్ ఇది. ఎప్పుడైతే నేను స్ట్రీట్ ఫుడ్ తినడానికి వస్తున్న నియర్ బై మన సెక్రటేరియట్ మస్ట్ అండ్ షుడ్గా ఇక్కడ విజిట్ చేస్తాను. వీళ్ళ దగ్గర అన్నీ ఉంటాయి. బ్రో మీ దగ్గర ఏం ఫేమస్ ఉంటాయి చెప్పండి. కునాఫా, చీజ్ కేక్స్, డిలైట్స్, తిరామిసు, స్పెషల్ స్ట్రాబెరీ డిలైట్ అండ్ ఆప్రికాట్ డిలైట్. సో చాలామంది కూడా బిజినెస్ అనేది ప్రాఫిట్గా చేస్తారు, వీళ్ళైతే ప్యాషన్తో చేస్తారు. దిస్ వాట్ వీళ్ళ దగ్గర ఐటమ్ నాకు నచ్చడం కారణం అదే. చాలామంది ఏంటంటే బెనిఫిట్ తీసుకుందాం ఉంటారు. వీళ్ళ దగ్గర డిజర్ట్ మీకు ఈ కునాఫా చూస్తున్నారు, ఇదే కునాఫా మనం బయట తీసుకుందామంటే అట్లీస్ట్ మీకు అంత కాబట్టి 250 అట్లీస్ట్ 350 rupees ఖర్చు పడాలి. వీళ్ళ దగ్గర మీకు 169 rupeesకి బెస్ట్ కునాఫా దొరుకుతుంది. సో అథెంటిక్ టేస్ట్ అది కూడా. సో మస్ట్ ట్రై అని చెప్తాను. వీళ్ళ దగ్గర మంచి ప్యాషన్ ఉంది. సో మస్ట్ ట్రై వీళ్ళ దగ్గర. ఇది వచ్చేసి గుర్తుంచుకోండి, చీను మస్ట్ ట్రై ఇది. అండ్ ఇంకా లోపల వచ్చి టిఫిన్స్ ఉన్నాయి, మీకు చాలా A to Z దొరికినాయి. సో అటువైపు కూడా మీకు కద్దుగా ఖీర్, షీర్ ఖుర్మా దొరుకుతుంది, చూపిస్తారు అది కూడా మీకు. ఇప్పుడు ఐటమ్ వచ్చేసి అప్సరా బందరు పాలు. బందరు పాలు అనేది మీకు తెలిసింది కదా, మచిలీపట్నం వాళ్ళది. సో వీళ్ళ దగ్గర ఏం ఫేమస్ అన్న? బాగా సేల్ అవుతుందా? సో చెప్పాను కదా, నేను ఏదైతే రెగ్యులర్గా విజిట్ చేసేది వీళ్ళందరూ కూడా ఒక ప్యాషన్తో చేస్తారన్నమాట. వీళ్ళు ఎందుకంటే బిజినెస్లో ప్రాఫిట్ రావాలని కాదు. చూస్తారు కదా మీరు ఏ విధంగా వీళ్ళు బాదం కూడా ఎంత తరుగు కూడా పెట్టారో. సో మనకు కూడా ప్రాసెస్ అవుతూనే ఉంది, ఆయనకు తరుముతూనే ఉన్నాడు బాదం అనేది, చూస్తూనే ఉండొచ్చు మీరు. సో మంచి ప్యాషన్తో చేస్తారన్నమాట వీళ్ళు. సో అదేంటి బ్రో, కోవానా? సో ఎంత కాస్ట్ చేస్తారు ఇది? 70. ఓకే, పక్కన. సో ట్రై చేసి చెప్తాను ఎలా ఉందో. ఆల్మోస్ట్ ట్రై చేశాను చాలా అసలు యూట్యూబ్ కోసం మళ్ళీ ట్రై చేస్తున్నాను అనమాట, మీకోసం. చాలా బాగుంది. చూసారా కన్సిస్టెన్సీ చూడొచ్చు ఎలా ఉందో. దాంట్లో మంచి కోవా కూడా ఇచ్చారు, బాగుంది. మస్ట్ ట్రై అని చెప్తా. కాస్ట్ ఆఫ్ 70 rupeesకి ఇది బెస్ట్. మంచిగా కునాఫా ఉంది, పకోడీ ఉంది, బాదం పాలు ఉన్నాయి, పరుగా ఉంది, బాదం ఖీర్ ఉంది, అన్నీ చాలా ఉన్నాయి. సో మీరు చూడొచ్చు ఇవన్నీ చాలా ఉన్నాయి. ఒకసారి నేను చెప్తే కాదు కానీ వచ్చి ఒకసారి ట్రై చేస్తేనే మీకు దీని యొక్క టేస్ట్ తెలుస్తుంది. మనం చూసాం కదా చీజీ కునాఫా. ఇక్కడ వచ్చేసి వీళ్ళ దగ్గర డిఫరెంట్ టైప్ ఆఫ్ పకోడీస్ ఉంటాయి. చికెన్ లాలీపాప్ ఉంది వీళ్ళ దగ్గర, చికెన్ పకోడీ విత్ బోన్, చికెన్ పకోడీ విత్ బోన్లెస్, చికెన్ లెగ్ అన్నీ కూడా మంచిగా దొరుకుతాయి. ఫిష్ కూడా ఉంది, ప్రాన్స్ ఉన్నాయి. వాళ్ళు చూడొచ్చు ఇక్కడ ప్రాన్స్ అనేది ఆల్మోస్ట్ కంప్లీట్ అయిపోయింది 10 o'clockకే. సో వీళ్ళు కూడా మంచి ప్యాషన్తో ఉంటుంది. వీళ్ళ ఫుడ్ కూడా మంచి మస్ట్ ట్రై అని చెప్తాను. వీళ్ళ దగ్గర కూడా రెడీ అయిపోయింది. సో అన్న గార్నిష్ చేస్తున్నాడు కొరియాండర్తో, కొంచెం ఆనియన్తో, కొంచెం మైనీస్ వేస్తున్నాడు. సో సారీ అది నాదనుకున్నా, ఇప్పుడు మంది వచ్చింది. సో మన ఐటమ్ అయితే రెడీ అవుతుంది అక్కడ. సో రెడీగా వేసాడు. ఇది మన ఐటమ్ 100%. కొంచెం కొరియాండర్, కొంచెం ఆనియన్, ఒక లెమన్ అండ్ లిప్స్టిక్, కొంచెం మైనస్. సో మన ఐటమ్ రెడీ అయిపోయింది. థ్యాంక్స్ అన్న. కొంచెం ముందుకు వస్తే ఇది కూడా చూపిద్దాం వాళ్ళకి కొంచెం ముందు. సో ఇది 90 rupees ఇది. కొంచెం మైనస్, ఆనియన్, ఒక లెమన్. అందుకోసం ఎక్కువ ఉంటాయి, చాలా ఇష్టం కూడా నాకు. అన్నీ ఎంజాయ్ చేయండి. చెప్పిన వాళ్ళు బాగుంది అంటే నన్ను టేస్ట్ చేసేది తెలియదు. ఇక్కడ అంత హడావిడిగా ఉందో. అండ్
ప్రార్థించే పనులకన్నా సహాయం చేసే చేతులుగా బ్రతుకు ప్రకటించు. చూసారా వీళ్ళు ఎవరి మీద ఆధారపడకుండా వాళ్ళ టాలెంట్ని చూసి తీసుకుంటారు. ఇలాంటి వాళ్ళ నుంచి మనం చాలా ఇన్స్పైర్ అవ్వాలి. ఇట్స్ అ వెరీ గుడ్ టాలెంట్ అండ్ విల్ ఎంకరేజ్. మా వైఫ్ చూసారు కదా కద్దుగా ఖీర్ అవును షీర్ కుర్మా కూడా మంచిగా దొరుకుతుంది ఇక్కడ. వీడియో చేస్తా ఇదేదో అట్టా చేస్తాం మేము. సో ఇది చేసుకుని సెక్రటేరియట్ అండ్ ఇది అమరవీరుల స్తూపకం అండ్ మూన్ చాలా ఉన్నాయి. సో మళ్ళీ ఒకసారి మనం అంతా ఒకసారి కవర్ చేద్దాం. సో ఫ్యామిలీస్ అందరూ కూడా ఇక్కడ వస్తూ ఉంటారు. వాళ్ళ సెలబ్రేషన్స్ కావచ్చు, కేక్ కటింగ్ కావచ్చు, ఇక్కడ ఏదో వాళ్ళు వచ్చేలాగా టైం స్పెండ్ చేస్తారు. బికాస్ వెనకాల హుస్సేన్ సాగర్ ఇది ఒక వచ్చేసి ప్లాట్ఫామ్, ఇక్కడ అన్నీ దొరుకుతాయి. ఎక్కువ స్ట్రీట్ ఫుడ్ దొరుకుతుంది. ఫ్యామిలీస్ అందరూ కూడా మంచిగా ఎంజాయ్ చేస్తారు. ఇక్కడ పిల్లలకు కావాల్సిన అన్నీ దొరుకుతాయి. చూసారు కదా మీ దగ్గర కపుల్స్ దగ్గర నుంచి, ఫ్యామిలీస్ దగ్గర నుంచి, ముసలి వాళ్ళ దగ్గర నుంచి, స్నాక్స్ దగ్గర నుంచి అన్నీ దొరుకుతాయి ఇక్కడ. సో ఇది కూడా మంచి వీకెండ్ స్పాట్ అని చెప్పొచ్చు. ఎందుకంటే ఆపోజిట్లో మీరు కూర్చోడానికి పార్క్ ఉంటుంది. సో ఇది మెయిన్ రోడ్ వ్యూయింగ్ ఉంటుంది. వెనకాల హుస్సేన్ సాగర్, ఇదేమో ప్లాట్ఫామ్. సో ఇది కూడా మంచిగా ఒక మంచిగా చేయడానికి ఫ్యామిలీతో మంచి ఏరియా ఇది అనమాట. సో బర్త్డే చూస్తున్న కేక్ కటింగ్స్ అవుతున్నాయి ఇక్కడ. సో ఎక్కడ అవ్వదు, ఇంకా ఇది చాలా లాంగ్, అట్లీస్ట్ ఓ 2 kilometers లెంత్ ఉంటుంది ఇది. సో ఇక్కడ చూడొచ్చు, అక్కడ ఫ్యామిలీ వాళ్ళ బర్త్డే సెలబ్రేట్ చేసుకుంటున్నారు. ఇంకోండి ఫ్రెండ్స్ బర్త్డే, అక్కడ మళ్ళీ ఒక బ్యాచులర్ బర్త్డే, చిన్న షాపింగ్ స్పాట్. సో ఇలా మంచిగా ఉంటుంది ఇక్కడ.